హాయ్ అండి, అన్ని టిఫిన్స్లోకి పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవాళ. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మన స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాతకి నెక్స్ట్ అదే ప్యాన్లో మనం కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు, పుట్నాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వీటిని కూడా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి మనం చల్లార్చిన ఈ పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, ఒక 2 ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పోపు వేసుకుంటున్నామండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి పోపు దినుసులు, ఒక 2 ఎల్లిపాయలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ చట్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ ఒకవేళ మీకు వాటర్ తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్లోకి మైసూర్ బోండా చేశాను, అందులోకి చట్నీ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.